నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘం అంటేనే అందరూ బతకాలి, అందులో మేముండాలనే గొప్ప లక్ష్యంతోనే పనిచేస్తున్న సంఘంగా ఉంది. నేడు అంటే గత 4 రోజుల క్రితం మున్నేరు వాగు అనేది, మున్నేరు నది అనేది ఖమ్మం నగరానికి ఆయుపట్ లాంటిది, నీళ్ళనిచ్చింది, బతుకునిచ్చింది. కానీ అదే నది కొన్ని సందర్భాలు ఏం చేస్తుందని తెలియదు కాదు. మున్నేరు నది ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తింది వర్షాలు విపరీతంగా రావడం వల్ల. ఆ క్రమంలో మీరు అన్నీ కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు మేము బ్రిడ్జి నుంచి వస్తుంటేనే కనిపిస్తుంది, 2 పక్కల ఎలా బీభత్సం సృష్టించిందనేది. ఈ సందర్భంగా 150,000 పైగా విరాళాలని ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 2 లక్షల రూపాయలు వసూలు చేసి శక్తి మేరకు కొంతమందికైనా నిత్యావసరాలని, ఎందుకంటే అన్ని తడిచిపోయినాయి, బట్టలతో సహా బియ్యంతో సహా ఏమీ లేవు కాబట్టి ఇద్దామని చెప్పి ముందుకొచ్చి సామాజిక స్పృహలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కమిటీలోని ప్రతి సభ్యుల్ని, విరాళం ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరున ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇదే సందర్భంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా నన్ను ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా ఉండి గెలిపించినప్పటికీ యూటీఎఫ్ అంటేనే సామాజిక స్పృహ, సామాజిక లక్ష్యం, అందరూ బతకాలి, అన్నిటికంటే దిగువన ఉన్న కార్మిక కర్షక వర్గాలు బాగున్నప్పుడే ఈ సమాజం బాగుంటుందనే లక్ష్యంతో పనిచేస్తున్న సంఘం కాబట్టి ఎమ్మెల్సీని కూడా అదే పద్ధతిలో పనిచేసే రకంగా ప్రోత్సహించారు. కాబట్టి ఇప్పుడే కాదు, కరోనా సందర్భంగా కూడా నేను మార్కెట్కి వచ్చి అప్పుడు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో నేను పాల్గొన్న సందర్భం ఉంది. అదేవిధంగా 2 ఏళ్ల కింద మన గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం అటు ఇటు కొట్టుకుపోయినప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే అప్పుడు వసూలు చేసి ఒక డీసీఎంలో వేసుకొని ఖమ్మం నుంచే కట్టుకొని మొత్తం ఎక్కడి నుంచి వాజేడు నుంచి భద్రాచలం కనుక నిత్యావసరాలని కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన సందర్భం ఉంది. ఆ క్రమంలోనే ఆ రోజు నేను, ఎందుకంటే అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఉండి 5,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అంటే 5,000, 3,000 దేనికి సరిపోవు, మొదటి దశలో 10,000 ఇవ్వండి అని చెప్పి నేను పత్రికా ప్రకటించడం కానీ ప్రకటించినాకనే ముఖ్యమంత్రి నుంచి 10,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన సందర్భం భద్రాచలంలో జరిగింది. ఇప్పుడు కూడా మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇంక ఇక్కడ మంత్రి కూడా ఆ 10,000 కాదు, నా సొంతంగా కూడా కొన్ని కల్పిస్తాను, నేను ఈరోజు ఏదో వార్తల్లో చూసిన, ఇస్తారా లేదా గమనిద్దాం. కానీ ఒకటి మాత్రం, ఒక శాసన మండలి సభ్యుడిగా మీకు నేను ఇచ్చే హామీ ఏంటంటే, ఆ 10,000 ఎవరికి రాకపోయినా కూడా మీరు ఖమ్మం CI2 కానీ పార్టీకి కానీ తెలియజేయండి, నేను వారి పక్షాన ఉండి అందరికి ఇప్పించే రకంగా కృషి చేస్తానని చెప్పి ఇండ్లు ఎవరైతే కోల్పోయినరో, ఎవరైతే ఎక్కువ నష్టపోయినరో వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తామని కూడా చెప్పారు. కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో కూడా నేను మీ వెంట ఉండి మీ కొరకు తప్పనిసరిగా పనిచేస్తామని. ఎందుకంటే మీరు ఖమ్మం జిల్లాలో చూస్తున్నారు, వాస్తవం కూడా చెప్పాలంటే సీఎం రిలీఫ్ ఫండ్లో అత్యధికంగా ఉపయోగించుకున్న జిల్లా ఏదంటే మొత్తం 20 జిల్లాలకు, నేను 22 జిల్లాలకు నా ద్వారా సీఎం రిలీఫ్ వచ్చిందని తెలిసింది. కానీ అందులో దాదాపు అత్యధిక 35% ఒక ఖమ్మం జిల్లానే ఉపయోగించుకున్నట్టు కూడా నా పిఏ చెప్పగా విన్నా. నిన్ననే నేను ఒక 10 సంతకాలు పెడుతుంటే 10లో 9 ఖమ్మం జిల్లా ఉన్నాయి, 1 మహబూబాబాద్ జిల్లాది ఉంది. ఆ రకంగా అంటే ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల కొరకే కాదు, ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఒక భాగం, అందరూ బాగుంటేనే ఆ సమాజం బాగుంటుంది. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నదే తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఆ సంఘం అధ్యక్షునిగా పనిచేసి సంఘంలో మండల శాఖ నుంచి పనిచేసి వచ్చినాం కాబట్టి ఆ కోణంలో ఒక ఉపాధ్యాయ సంఘ కార్యకర్తగా మీ కొరకు పనిచేస్తున్నాం. అదే పద్ధతిలో ఖమ్మం జిల్లా కమిటీ కూడా ఎవరు ఎక్కడ బాధలో ఉన్నా కూడా తమ వంతు కర్తవ్యంగా స్వీకరించి 1000 విరాళాలు వసూలు చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. సరే, మీకు ఇచ్చేటప్పుడు ఇది చాలా చిన్నది, ఎందుకంటే ఇదే జీవితాన్ని మొత్తం కాదు, ఏదో 2 రోజులకు 3 రోజులకు ఒక చెద్దరు ఏదన్నా ఇస్తే ఓ సంవత్సరానికి 6 నెలల పనికి వస్తుంది. కానీ ఇటువంటి సహకారం, సాయం అనేది మనుషులలో ఉండాలి, మనుషులు ఆదుకోవాలి, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో
ప్రజలను ఆదుకోవడమే సమాజం యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేది చెప్పడానికి ఇటువంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కమిటీ నిర్వహిస్తుంది కాబట్టి మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా జిల్లా అధ్యక్షులు రామలేశ్వరరావు గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారిని కోరుతూ ముగిస్తున్నాను. ఖమ్మం జిల్లా నాయకత్వానికి అభినందనలు. ఇది ఘోరమైన విపత్తు ఈ జిల్లాలో వచ్చింది. ఆ విపత్తును దృష్టిలో పెట్టుకొని మా సంఘం సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాల మేరకు, సామాజిక అనే ఒక సూత్రం మేరకు యూటీఎఫ్ సంఘం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర సంఘంగా మిమ్మల్ని వీళ్ళందరినీ, టీచర్స్ అందరినీ, నాయకులందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా యూటీఎఫ్ ఈ ఒక్క సహాయమే కాదు, గతంలో చాలా సందర్భాలలో యూటీఎఫ్ జనానికి, పేద జనానికి, పేద పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేసినటువంటి సంఘం యూటీఎఫ్ సంఘం. మహబూబ్ నగర్లో ఒక సందర్భంలో దాదాపు 20-30 సంవత్సరాల నాడు తిండికి లేక కరువుతో అలమటిస్తున్న సందర్భంలో వాళ్లకు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రతినిత్యం అంబలి పోసి నడిపినటువంటి సంఘం టీఎస్యూటీఎఫ్ సంఘం. అట్లాగే మొన్న వచ్చినటువంటి కరోనా వచ్చిన సమయంలో యూటీఎఫ్ రాష్ట్ర సంఘంగా మొత్తంగానే 50 లక్షల రూపాయలు సేకరించి ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో వారికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని ఇవ్వటం జరిగింది. ఇదొక్కటే కాదు, ఎక్కడ విపత్తు జరిగినా కూడా, వరదలు వచ్చిన సందర్భంలో, అట్లాగే బట్టలు ఇవ్వడంలో కానీ, ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేయడంలో కానీ టీఎస్యూటీఎఫ్ సంఘం ఏ జిల్లాలో అయినా, రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా కూడా ముందుండి ఈ సంఘం ప్రజానికానికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకునే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట కొన్ని జిల్లాలలో ఘోరమైన విపత్తు రావటం ఇది ఒక విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా మాకు తోచిన విధంగా మా టీచర్స్ అంతా కూడా, మా నాయకులు, సభ్యులు అందరూ కూడా ఉడతా భక్తిగా తన వంతుగా కొంత వాళ్ళు వేసుకున్నటువంటి డబ్బుతో వీళ్ళు ఈ సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చిండ్రు. వారికి ఈ మాత్రం సహాయాన్ని ఇంకా వీలైన మేరకు మా సంఘం తరఫున వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి మీకు ఈ సందర్భంగా మరొకసారి వారిని అభినందిస్తూ, మీకు ఈ మాత్రం సహాయం చేస్తున్నారనేది మేము యూట్యూబ్గా మిమ్మల్ని అందరినీ, సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అయినా ప్రభుత్వానికి కూడా, మా పిల్లలు మీ పిల్లలు కాబట్టి, గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు కాబట్టి అట్లాంటి దాన్ని గవర్నమెంట్ కూడా మేము మా సంఘంగా, మా ఎమ్మెల్సీగా అందరం ప్రయత్నం చేసి మీ సహాయం అందేటట్లు, ఇచ్చినటువంటి 10,000 రూపాయలు సరిపోవు, ఇంకా పెంచమని కూడా చెప్పేటందుకు ఆ ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు. యూటీఎఫ్ చేస్తున్న ఈ పని చాలా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నదని వాళ్ళకున్న సామాజిక బాధ్యతను తెలియజేస్తాము. మొదటి ఒక సామాజిక బాధ్యత ఉన్న యూనియన్గా యూటీఎఫ్ పనిచేస్తూ ఉంది. ఈరోజును కూడా అదేవిధంగా స్పందించి పేద ప్రజలకు వచ్చిన కష్టాన్ని ఆదుకోవడానికి యూటీఎఫ్ సంస్థ, ఉపాధ్యాయ యూనియన్ చేసిన ఈ కృషిని జిల్లా విద్యాశాఖ ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈరోజు ఎవరైతే పాపం అన్నీ కోల్పోయి, సర్వస్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తమ వంతు సాయంగా ఇది అందించడం అనేది అందరూ హర్షిస్తూ ఉన్నాము. యూటీఎఫ్ ముందు కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని వాళ్ళ బాధ్యత చాలా బాగా నిర్వర్తిస్తున్నారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఉన్నేరు వరద ఖమ్మం నగర ప్రజల్ని విలయతాండానికి గురి చేసింది. అనేక మంది కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయ సంఘంగా ఉన్నేరు వరద బాధితుల్లో అత్యంత పేదల్ని దినసరి కూలీలు, అదేవిధంగా అడ్డా కార్మికులుగా
కూరగాయల వ్యాపారస్తులుగా, బట్టల షాప్లో గుమ్మస్తాలుగా పనిచేసే కార్మికులు ఆదుకోవాలనే ఉద్దేశంతో టీఎస్యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ విరాళాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 2 లక్షల రూపాయల నిధిని సేకరించి నిత్యావసర సరుకుల్ని, దుప్పట్లు, టవల్స్ ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసి పేద ప్రజలకు పంచాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే స్వాగతం తెలియజేస్తూ ఈ వరదల్ని, ఈ విపత్తును ఆదుకోవడం కోసం ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. వరద ముప్పు వస్తుందని చెప్పి ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. అదే క్రమంలో వరద తగ్గిన తర్వాత ఇమీడియట్లీగా పారిశుధ్య పనులు, ఇల్లు క్లీన్ చేసుకోవడం కోసం తక్షణ సాయం అందించడంలో ఈరోజు వరకు కూడా అందించిన పరిస్థితి. వాటర్ సప్లై చేయకపోవటం, ఆహార కొరత కూడా తీవ్రంగా బాధించింది. ఈ క్రమంలో మరి యూటీఎఫ్గా కొంత సాయం చేస్తున్నాం. చిన్న మొత్తమే, కానీ ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా నష్టం జరిగింది. అనేక ఇళ్ళు, ప్రహరీ గోడలు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో వస్తువులు సర్వం కోల్పోయిన, కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తక్షణం వరద కట్టను నిర్మించడం, ప్రజలకి శాశ్వతంగా వరద ముంపు లేని కాడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ప్రియమైన వరద బాధితులకు హాజరైన సిఐటి నాయకత్వం, యూటీఎఫ్ నాయకత్వానికి అందరికీ నమస్కారం. చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి. ఖమ్మం ఏనాడు చూడనంత స్థాయిలో వరదలు వచ్చాయి. అకస్మాత్తుగా రావటం వల్ల ఏమో కానీ జిల్లా యంత్రాంగం కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే వరదలు తగ్గిన తెల్లారే మేము అవతల పెద్దతండ, కరుణగిరి ఈ ఏరియాలు మొత్తం తిరిగాము. తిరిగే సందర్భాల్లో అక్కడ బాధితులు చెప్పుకున్నది ఏంటంటే, ఉదయం 11-12 గంటలప్పుడు మేము డాబాలు ఎక్కి ఆపదలో ఉన్నాం, కాపాడమండి అని ఎదుర్కొంటూ ఉంటే తెల్లారుజాము 2-2:30 వరకు కూడా మమ్మల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు లేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. సరే, అదృష్టమో ఏమో కానీ 10:30కు ఆ లోపలనే వర్షం ఆగిపోయింది. ఇంకొక గంట కనుక అదే వర్షం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఖమ్మంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు అధికార యంత్రాంగం 3 మంత్రులు ఉన్నప్పటికీ, ఇంత గత సంవత్సరమే వరదలను ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నప్పటికీ అంత సక్సెస్ అయినట్టు లేదు. సరే, ఏమైనా ముఖ్యమంత్రి గారు రావటం, మంత్రులు తిరగటం, ఏదో వరద బాధితులకి సహాయం చేస్తున్నారని ప్రకటించడం కొంత ఇది. అదే సందర్భంలో ఏదో మామూలు ఇది కాకుండా కట్టుబట్టలు మినహా ఏమీ లేకుండా కోల్పోయినటువంటి అనేక మంది ఉన్నారు. సరే, పేదలు ఉండే ఇబ్బందులతో పాటు ఉద్యోగస్తులు కూడా ఏమీ మిగలకుండా పోకుండా లక్షల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున అడుగుతూనే, మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి యూటీఎఫ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అంటే మేము చదువు చెప్తూ సమాజం పట్ల అవగాహన కలిగి ఉండి సమాజంలో అవసరమైనటువంటి సందర్భాల్లో బాధితులకు సహాయం చేయాలనేది మా సంఘం యొక్క ఆశయాలను ఉంది. సరే, దానిలో భాగంగానే పిలిపించినటువంటి సందర్భంలో మా వాళ్ళు కూడా చాలామంది వరదల్లో చిక్కుకున్నప్పటికీ వాళ్ళతో సహా అనేక మంది వాళ్ళ తోచిన మేరకు ఇచ్చారు. సరే, ఇక్కడ మాకు ఇచ్చింది కొద్దిగా కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి ఎవరికి వాళ్ళకనే అక్కడ 10 మందిని పోగు చేసుకొని వాళ్ళకి అప్పటికప్పుడే సహాయం చేయటం, భోజనాలు పెట్టడం, బట్టలు ఇవ్వటం, మంచినీళ్ళు అందించడం, ఇట్లాంటి పనులు చేసిన సంఘటన కూడా మా ఉపాధ్యాయుల నుంచి అనేకం జరిగాయనేది కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ, సరే మేము ఇచ్చే తాత్కాలికంగా కొంత ఉపశమనం మీకు కలిగిస్తుంది. సరే, మేము అక్కడికి వాస్తవానికి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటాం కూడా సమంజసం కాదు. కానీ ఆడికి వస్తే బాధితులు చాలామంది ఉన్నారు. మనకు వచ్చిన సహాయం అందరికీ చేయగలిగినటువంటి పరిస్థితులు లేదు. అందుకని నిజమైన బాధితులు, నిజమైనటువంటి పేదలు ఎవరన్నప్పుడు శ్రీకాంత్ గారు, శ్రీనివాసరావు వీళ్ళు సహాయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు, అట్నే మాకు తెలిసి మా టీచర్స్ ఆయా ప్రాంతాల్లో గుర్తించిన మరికొంతమందిని ఐడెంటిఫై చేసి సహాయాన్ని అందిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. 3 రోజుల నుంచి ఈ తుఫాను కారణంగా రాష్ట్రం మొత్తం అసలాత్మకమైంది. అట్లాగే పక్క రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా తీవ్రమైన దెబ్బ జరిగింది.
దీంట్లో భాగంగా ఖమ్మంలో ఈ మున్నేరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో అది వెంకటేశ్వర నగర్ కానివ్వండి, లేకపోతే బొక్కలగడ్డ కానివ్వండి, మంచిగడ్డ నగర్ కానివ్వండి, పద్మావతి నగర్ కానివ్వండి, మోతీ నగర్ కానివ్వండి, అట్లాగే పెద్దమ్మ గుడి, అగురారము, ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఏరియాలో కార్మిక వర్గం నివసిస్తున్నది, పేదలు నివసిస్తున్నదని చెప్పి మన యూటీఎఫ్ బాధ్యులకి నాగేశ్వరరావు గారికి అట్లాగే నాగమల్లేశ్వరరావు గారికి చెప్పగానే వారి ఎమ్మటే స్పందించి కొన్ని పేర్లను మీరు తయారు చేయండి, పేదలు వాళ్ళందరికీ కూడా మన చేతనైన మేరకు ఆర్థిక సాయం అంటే ఈ వస్తు రూపాన సహాయం చేద్దామని చెప్పారు. వారు వెంటనే స్పందించినందుకు సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సందర్భంలో స్పందించి పేదలకు సహాయం చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడు గతంలో కూడా యూటీఎఫ్ అనేక సందర్భాలలో చేసిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ సందర్భంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఆర్థిక సహాయం చేసినందుకు యూటీఎఫ్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. చాలా బాధాకరం. ఖమ్మం పట్టణంలో అనేక సంవత్సరాల నుంచి మేము అందరం ఉంటున్నాం. కానీ మున్నేరు ఇంత పెద్ద ఎత్తున ఉద్ధృత రూపం దాస్తుందని చెప్పేసి మనం వెళ్ళలేదు. గోదావరి, కృష్ణ ఈ నదులకు ఎప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. మనం ఇంటా ఉన్నాం, సర్వస్వం కోల్పోతాము, పేదలు చెప్తాం. కానీ మన ఖమ్మం టౌన్కి మున్నేరు ఈ విధంగా ఉధృతంగా ప్రవేశించేసి ప్రజలందరూ కూడా నిరాశపడడం చాలా బాగుంది. అందులో నేను కూడా ఉన్నాను. నేను ఖమ్మం మన 16వ డివిజన్లో అగ్రహారం కాలనీలో ఉంటున్నాను. అక్కడనే ఉండి మొత్తం మా పార్టీ బాధ్యతలు అయ్యి చూసుకుంటున్నాను. కానీ ఆ రోజు ఫస్ట్ తారీఖు నాడు ఉదయం 10:30 వరకు కాలనీ మొత్తం ఉడికిపోయింది. మా ఇంటి చుట్టూ కూడా మొత్తం కవర్ చేసింది. అందులో మొత్తం కంప్లీట్గా పుస్తకాలు, సాహిత్య కమిషన్ దగ్గర ఏమవుతాయి, సాహిత్యం, పుస్తకాలు, ఇంట్లో ఉన్న కొన్ని పాత్రలు మొత్తం సర్వసంగా చాలా బాధాకరం. సరే, ఏదైనా ఒకటి మాత్రం ఏంటంటే ప్రభుత్వం అలర్ట్ చేయలే ప్రజల్ని. పోయినసారి కూడా మున్నేరు వచ్చింది, కానీ అప్పుడు కాస్త పోలీసులు, ప్రభుత్వము, కలెక్టర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకుని అలర్ట్ చేశారు. కానీ ఈసారి యంత్రాంగం మాటలు చెప్పాలంటే అసలు అంతలు లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఇలా మనం నార్మల్ చెప్పిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఒకటైనా జరిగింది. ఈనాటి వరకు కూడా బాధితులకు సరైన వసతులు కానీ, ఏర్పాట్లు కానీ లేవు. దాంతోపాటు ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. కలరా వ్యాధులు, రకరకాల వ్యాధులు విజృంభించే పరిస్థితి, చెత్త ఎక్కడికెక్కడ పరిస్థితి మారిపోయింది. బాధాకర విషయం. అసలు అయినా ప్రజా సంఘాలుగా స్వచ్ఛంగా మనం మాత్రం సామాజిక స్థలం మనం ఉన్నాం కాబట్టి మన శాతాన్ని మేరకు మనం చేయడం అనేది అవసరం. చాలా అసలు పరిణామం. ముఖ్యంగా డ్యూటీ కృషి సంతోషం. సరే, ఏదైనా కానీ వారు మొత్తం కూలిపడి ప్రభుత్వం కూడా సరిగ్గా చేపట్టిన కార్యక్రమంలో సామాజిక వాదన చేసి వంతు కర్తవ్యం. నేను కూడా ఒక బాధ్యత కాబట్టి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ఈ జిల్లా అభినందిస్తూ అందరు ప్రజలందరూ కూడా ఇలా మిగతా సంఘాలు కూడా ఈ విధంగా అనేక రకాల ప్రజలు సామాజిక ఆదుకోవాలని సెలవు పైన యూటీఎఫ్ నాయకత్వం, అట్లాగే ఇక్కడ చేసినటువంటి కార్మిక వర్గానికి, ఇతర ప్రముఖులకి అందరికీ సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక నమస్కారం. ఖమ్మంలో కనీసం ఎరగినంత నష్టం ఈ యొక్క వరదల్లో జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇంత నష్టాన్ని మనం చూడలేదు. సమయం కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ వరద వచ్చి నష్టపరిచినటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ మొత్తం ఉన్నత గురైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కార్మిక వర్గం చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి నష్టపోయినటువంటి పరిస్థితి మా కళ్ళ ద్వారా చూసాం. నేను 4 రోజులు సహాయ కార్యక్రమాల్లో కూడా, అంటే వరద వచ్చే సమయానికి కూడా మేము అక్కడే ఉన్నాం. అంత స్పీడ్గా గతంలో ఎప్పుడూ రాలేదు. అయితే ఇంకా ఒకటేంటంటే ప్రాణ నష్టం జరగకపోవడానికి ఆ వరద అనేది ఉదయం పూట రావడం వల్ల ప్రాణ నష్టం అనేది జరగలేదు, ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది. ఇది ప్రధానంగా ఈ యొక్క వరదల్లో జరిగినటువంటి నష్టం ఖమ్మానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని నేను భావిస్తాను. అందుకని ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం
మన వంతు సహాయాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు అనేక మంది సహాయం చేస్తున్నారు. సంస్థలు అట్లాగే వ్యక్తులుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గంలో ప్రత్యేకించి యూటీఎఫ్ నాయకత్వం గతంలో అనేక ఇబ్బందులకు గురైన సందర్భంలో కరోనా కానివ్వండి, ఇతర వరదలే కానివ్వండి, ఇతర అనేక నష్టాల్లో కూడా మన యూటీఎఫ్ జిల్లా నాయకత్వం గతంలో కూడా పెద్ద ఊరి సహాయం అందించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. అలాగే మళ్ళీ మరొకసారి ఈరోజు వరద సహాయ కార్యక్రమాల్లో ఇవాళ యూటీఎఫ్ జిల్లా నాయకత్వం దగ్గరుండి ఈ పంపకం చేయడం, అట్లాగే ఎమ్మెల్సీ గారు కూడా ఇందులో పాల్గొనడం ఒక అభినందించదగ్గటువంటి విషయం. అట్లాగే కార్మిక వర్గానికి ఇంతటితోనే అవుతుందనేది కాదు, ఇంకా మేము సిఐటి జిల్లా కమిటీగా అట్లాగే ఇతర కమిటీల ద్వారా కూడా ఇంకా కార్మిక వర్గానికి ఎక్కువ సంఖ్యలో అనేక రంగాల కార్మికులు కూడా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి యూటీఎఫ్ జిల్లా నాయకత్వానికి సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక విప్లవాభినందనలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి వరద కంటే ఈసారి వచ్చిన వరదలు ఖమ్మం నగరానికి చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. వరద నష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా అవబడుతున్న పరిస్థితి. వరద నష్టం జరిగిన తర్వాత కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అడుగడుగులా అవబడుతున్న పరిస్థితి. ఒక సామాజిక స్పృహ కలిగిన సంఘంగా టీఎస్యూటీఎఫ్గా మొట్టమొదటిగా మేము జిల్లాలో ముఖ్య నాయకత్వం మొత్తం కూడా చర్చించుకొని ఖమ్మం నగరంలో ప్రజలకు మన వంతు సహాయంగా ఏదో ఒకటి సహాయం చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లా కమిటీగా తీసుకునే తడువుగా సిఐటి నాయకులు జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు అత్యంత నిరుపేదైనటువంటి ప్రజలకు సహాయం చేయాలని చెప్పి అనుకున్నాం. మేము ఈ సహాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు టీఎస్యూటీఎఫ్గా ఇతర ఉపాధ్యాయ సంఘాలు కలుపుకొని, ఉద్యోగ సంఘాలు కలుపుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి 130 కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వానికి సహాయంగా ఈ వరద బాధ కోసం మా ఒకరోజు బేసిక్ పే అని ఇవ్వడం జరిగింది పరిస్థితి. మేము ప్రభుత్వానికి మా జీతం రూపాయల ఒకరోజు బేసిక్ పేని ఇవ్వకుండా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మొత్తంలో ఎక్కువగా పేద ప్రజలు సహాయం చేయడానికి ఇంకా మా ఉపాధ్యాయులకు ఖమ్మం జిల్లా ఎక్కువ సహాయ సహకారాలు అందించే పరిస్థితి. అయినా సరే దాదాపు 2 లక్షల రూపాయలని ఈరోజు ఒక చిరు సహాయంగా మేము అందజేస్తున్నాం. ఇది మీకు జరిగిన నష్టంలో బహుశా 1-2% ఎవరు సహాయం చేసినా దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 3 నుంచి 5 లక్షలు 10 లక్షల కష్టమైన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ సహాయం మీకు చిన్నదే కావచ్చు, కానీ ఒక సామాజిక వర్గాల ఉపాధ్యాయ సంఘంగా మా వంతుగా మేము సహాయం చెప్పే ఉద్దేశంతో చేశాం. దీన్ని మీరు స్వీకరిస్తూనే మనం భవిష్యత్తులో ఎవరికి ఏది సహాయం కావాలన్నా సరే ఇటు ఉపాధ్యాయులకు కానీ అదేవిధంగా ప్రజలుగా మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మనం అందరం ఒకరొకరు తోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వర గారికి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర గారికి, తర్వాత జిల్లా కార్యదర్శులు అందరికీ, సిఐటి నాయకత్వానికి, ఖమ్మం జిల్లా సిఐటి నాయకత్వానికి అందరికీ కూడా తెలంగాణ పౌరస్పందన వేదిక జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఎప్పుడూ కూడా ఇందాక నాగమల్లేశ్వరరావు చెప్పినట్టుగానే సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా గతంలో కూడా ఆర్టీసీ సమ్మెకాలంలో కానీ కరోనా సమయంలో కానీ ప్రతి వాళ్ళకి కూడా ఎప్పుడు సాయం చేయడంలో ముందు ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ఈ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మేము కూడా ఏంటంటే రిటైర్డ్ ఉపాధ్యాయులుగా చాలామంది మొన్న మా ఝాన్సీ గారి నాయకత్వంలో ఈ సహాయ కార్యక్రమాలు కొన్ని చేపట్టి అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడానికి పిలవగానే నన్ను పిలవగానే హాజరవుతూ మా రిటైర్డ్ ఉపాధ్యాయుని
కన్నాటి ఉషారాణి గారు అని చెప్పి మేడం నేను ఇలా వస్తున్నా అని చెప్పి అనగానే 10,116 రూపాయలు నాకు ఇచ్చి పంపించాను, అందజేయమని చెప్పి ఎమ్మెల్సీ గారు రాగానే అవి కూడా జిల్లా నాయకత్వానికి అందజేస్తాను. అదేవిధంగా ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ సహాయ కార్యక్రమాల్లో మా వంతు సాయంగా మేము కూడా ముందుకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఖమ్మంలో వరద రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఖమ్మం అంటే కొంచెం రాళ్లతో నేర్చుకున్న ఎత్తి మీద ఉన్న ప్రాంతం, అంత వరద రాదనే ఒక ఐడియా ఉంది మనందరికీ. ఇన్ని సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఉంటున్నాం కానీ ఆ ముందే ఆ బ్రిడ్జ్ వరకు కొంత రావడం వెళ్ళడమే కానీ ఇట్లా ఇళ్లను ఉంచడం, కవిరాజ్ నగర్ లాంటి ప్రాంతాలు కూడా మొత్తం గురి అయ్యాయంటే వాళ్ళ బాధ వర్ణనాలు. ఎక్కడ చూసినా కానీ ఆతనాదాలు మనకు కనిపించాయి. ఆ రోజు సహాయ సహకారాలు అందించట్లేదని కూడా వాట్సాప్లో మనం బాగా మెసేజ్లు బాగా వైరల్ అయ్యాయి. ఏదేమైనా కానీ ప్రజల ఆవేదనకు అర్థం ఉంది. ఆ ఆవేదనను అర్థం చేసుకొని మనకున్న దానిలో కొంత సహాయం చేయాలి. ఉద్యోగస్తులుగా మా వేతనం నుంచి మేము ఇచ్చాము. అయినప్పటికీ సామాజిక శుభ్రత ఉన్న సంఘంగా ఒకప్పుడు అంత స్పందన ఇప్పుడు కనిపించట్ల. ఒకప్పుడు పక్కన వాడు కొంచెం బాధపడ్డా కానీ వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక విధమైన సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఇప్పుడు ఆ హృదయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఏదేమైనా యూటీఎఫ్తో మాత్రం ఎప్పుడు అలాంటి విషయాల్లో మేము ముందుంటాము. మహిళల హక్కుల కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేస్తాను. ఈ సమాజంలో మహిళల పట్ల కానీ ఆడపిల్లల పట్ల కానీ అలాంటి జరిగినప్పుడు వాటి మీద కూడా మా స్పందన తెలియజేస్తాం. అదేవిధంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఉపాధ్యాయులుగా సహాయ సహకారాలు అందిస్తాము. అదేవిధంగా అవసరమైతే వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అయినా సరే సహాయం అందించడానికి మేమందరం ఎప్పుడు కార్యకర్తలుగా సిద్ధంగా ఉంటామండి. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకి మేము ఇవ్వడం లేదు. అంటే ఎవరు కూడా ఒక కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడం అనేది సాధ్యం కాదు. మనందరికీ తెలిసిందే. మన కిచెన్లో ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి. ఆ ఇల్లు మొత్తం కొట్టుకుపోయిందంటే ఎన్ని రకాల సహాయాలు ఇచ్చినా తక్కువే అవుతుంది. కానీ ఉన్న దానిలో కొంతవరకైనా వాటిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా టిఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ గురువులందరికీ పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. హాజరైన ప్రియతమ కార్మిక వర్గం మిత్రులారా, ఈరోజు చాలా దురదృష్టకర విషయంలో మన ఖమ్మం మునేరు ప్రాంతంలో 10 డివిజన్ల దాకా ముంపు గురయ్యాయి. అకస్మాత్తుగా ఒక 10-15 నిమిషాలలో వచ్చిన వరదలు మొత్తం అటు దానవాయిగూడెం నుంచి మొదలుకొని వెంకటేశ్వర నగరు, బొక్కలగడ్డ, మంచికంటి నగరు, మోతీ నగరు, సుందరయ్య నగరు, పెద్దముతల గుడి, ప్రకాష్ నగర్, ఎఫ్సిఐ, శ్రీనివాస్ నగర్ దాకా ఆ మునేరు ప్రవాహ ప్రాంతం మొత్తం మునిగిపోవడం. ముఖ్యంగా మార్కెట్లో పనిచేస్తున్న కార్మిక వర్గం, సిటీ కిరాణా కార్మిక వర్గం, అనేక మంది సీపర్ల యూనియన్, అనేక మంది పెద్దలు వచ్చిన ప్రతి ఇల్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్నది. మేము ప్రతిరోజు 31వ తారీఖు నుండి నిన్నటి దాకా కూడా సేవా కార్యక్రమాలు ఉండటం, బురద కడగటం, వాళ్ళకి మందులు కానీ బ్లీచింగ్ కానీ కార్యకర్తలతోటి పనిచేస్తున్నాం. ఈరోజు టీచర్స్ యూనియన్లోనే యూటీఎఫ్ అనేది మనకి మన పిల్లలకి విద్యా బోధనలు చెప్తూనే ఇలాంటి మానవ హృదయాలతోటి ఒక మంచి కార్యక్రమం తీసుకొని మనందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేయటం. ఎర్ర శ్రీకాంత్ గారు మన నాయకులు, మన టీచర్స్ నాయకత్వాన్ని కోరగానే వాళ్ళు సహృదయంతో మనకి ఈ యొక్క ఏర్పాటు చేయటం. దాదాపుగా 1000 నుండి 1500 దాకా లోపు ఈ యొక్క కిట్లు కూడా ఉంటాయి. ఇందులో ఇందాక నాగమల్లేశ్వర గారు చెప్పినట్టుగా, నాగేశ్వర గారు చెప్పినట్టుగా వార్డులలో పోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం సాధ్యం కాదు. మొన్న 2-3 టీమ్స్ మేము తీసుకెళ్ళాం. డాక్టర్స్ని కానీ అదేవిధంగా మహిళా డాక్టర్స్ తీసుకెళ్తే వాళ్ళు తెచ్చిన 150 అయినా ఎక్కువ మంది రావడం ఇబ్బంది జరిగింది. అందుకనే సెలెక్ట్ చేసి ముందుగానే 2-3 రోజుల నుంచి ఆ లిస్టు శ్రీకాంత్ గారు తీసుకొచ్చి ఇవ్వడం ఇది ఒక మంచి, అంటే ముఖ్యంగా మునిగిపోయినటువంటి ఇబ్బందులకు గురైన వాళ్ళకి ఇస్తున్నాం అనేది కూడా మన టీచర్స్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఆ విధంగా ముందుకొచ్చి ఈ రోజున మనందరికీ సహకరిస్తున్న ఈ టిఎస్ యూటీఎఫ్
టీచర్స్ యూనియన్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ నుండి నా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి కృషి సార్. మొత్తం 2 lakhs. వివో గారు ఇస్తారు. చక్కలు ఎంకన్నా కొనపూరి ఐలయ్య రమాదేవి గారు ఇస్తారు. చేవెళ్ళ సీను ఉంపుల సోమయ్య, రేలు సారంగులు, సారంగులు తీసుకోండి. పువ్వుల ఐదయ్య తీసుకోండి. పువ్వుల ఐదయ్య, కంచన్న రవి, భూమా సత్యనారాయణ, దయ్యాల మహేష్, వండరా శ్రీశైలం, వండరా శ్రీశైలం, నరసింహ, మొల్లా సత్యనారాయణ, మొల్లా సత్యనారాయణ, మొల్లా సత్యనారాయణ, మొల్లా సత్యనారాయణ, మోట ముత్యాలు, ముగ్గు బాలరాజు, తర్వాత కాదూరి బాలరాజు, కాదూరి బాలరాజు, తర్వాత తొమ్మాటి కిషన్, తొమ్మాటి కిషన్, బాలకృష్ణ, బాలకృష్ణ, ఊరుకూరి బాలకృష్ణ, వెంకటేశం, ఎస్కే మదారు, ఎస్కే మదార్, సుబాబుల రమ్మ, మహిళా టీచర్స్ ఉన్నారండి. సుబాబుల రమ్మ, సుజాత, 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 ఓకే. ఒక నిమిషం ఉన్నా.
రాజయ్య 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 రాములు 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 రామారావు హైదరాబాద్ రామారావు గాలి గాలి సాయిబాబా సాయిబాబా తీసుకోలేదా బాబు సాయిబాబా పరమేశ్ పరమేశ్ ఉప్పలయ్య తర్వాత భాష వెంకటేశం తర్వాత వర్మ వెంకటేశు మౌంటైన్ నరసయ్య తీసుకుంటారు తీసుకోలేదా వెంకటేశు భాస్కర్ సార్ కృష్ణ వాటర్ ట్యాంక్ వచ్చేది గొడుగు నాగేశ్వరరావు మొత్తం ఉమేష్ ఉమేష్ మొత్తం తిరుమలేష్ మందిరి స్వామి రమేష్ జహాంగీర్ బాబురావు బాబురావు సందీప్ సందీప్ వెంకటేశ్వర్లు పుల్లారావు పుల్లారావు
కన్నయ్య అంజీ అంజీ శ్రీను అక్బర్ 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 తొందరగా ఇంకా రామకృష్ణ సైజులు కుటుంబరావు చెప్పిన